కాంగ్రెస్ అంటే మళ్ళీ అదే పాలన తేడా ఉండొద్దా? 60 ఏళ్లు ఉమ్మడి రాష్ట్రంలో రైతు పడని కష్టం లేదు, కన్నీరు కార్చని రైతు లేదు. అయినా కూడా ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఉమ్మడి టీడీపీ కాంగ్రెస్ పాలనలో మమ్మల్ని ఏ విధంగా కూడా ఆదుకోలేదు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆంధ్ర రైతు సుసంపన్నంగా వర్ధిల్లుతుంటే తెలంగాణ రైతు మాత్రం కన్నీళ్లు కార్చిన బ్రతుకు. మోటార్లు కాలినా తెలంగాణ రైతు ఆత్మహత్య, మీటర్లు కాలినా తెలంగాణ రైతు ఆత్మహత్య. ఎందుకు? 45 ఏళ్లు ఉమ్మడి రాష్ట్రంగా కాంగ్రెస్ టీడీపీలు తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగంగా పరిపాలించారు కదా. ఎందుకు మా తెలంగాణ రైతుల గోడు, మా తెలంగాణ రైతుల గోస, మా తెలంగాణ రైతుల ఆవేదన, మా తెలంగాణ రైతుల కన్నీళ్లు ఆనాటి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అర్థం కాలేదు. పోనీ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆంధ్రుల ఒత్తిడైతే లేదు కదా, మళ్ళీ అదే కాంగ్రెస్ పాలనలో రైతుల బాధ ఎందుకు అర్థం కావట్లేదు? అసలేం జరుగుతుంది? దేనికోసం ఇదంతా? ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు రైతును వేధిస్తున్నారు? బషీర్బాగ్ లో 300 మంది రైతుల మీద చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అత్యంత కర్కశంగా, పాశవికంగా పోలీసులను పెట్టి కాల్చి చంపితే వాళ్ళ సమాధుల పునాదుల నుండి తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఉద్భవించింది. కానీ మళ్ళీ ఈ రోజు అదే పరిస్థితి, రైతులకు మళ్ళీ అదే కోస, అదే ఆవేదన. ఈ రోజు కాంగ్రెస్ పాలన ఒక చీకటి అధ్యయనంగా వర్ణిస్తూ తెలంగాణ రైతు సమాజం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే స్థాయికి కాంగ్రెస్ పాలన దిగజారి. అంటే లోపం ఎవరిలో ఉంది? ప్రభుత్వానిదా? రైతులదా?